హాయ్ అండి, అందరికి నమస్కారం. మీతో ఉన్నది మీ సుమ. వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే టీ తాగిరా, టిఫిన్ చేసిరా? నేనైతే చేసిన, మీరు కూడా చేసిరనే అనుకుంటున్నా. ఓకే, ఇదేందో గట్ల గిట్ల తిరుగుతోంది, ఇదంతా సెట్ చేస్తున్నా, ఏమనుకోవద్దు. సరే, ఇంకా చెప్పండి. డైలీ నేను 11:59కి పోస్ట్ చేస్తేనే మీరు వీడియోస్ ఎట్ ద టైం సేమ్ టైం అంటే మీరు చూస్తున్నారు. 11:59 కాకుండా మిగతా టైంలో ఏ టైంలో 1 మినిట్ అటు ఇటు అయినా కానీ రీచ్ అవుతుంది. కాకపోతే డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాను, బట్ జరంత లేటు, జరంత ముందట అంతే. కాకపోతే పోస్ట్ చేస్తా. హుషారుంటే ఆగను. ఇక ఏమంటారు, ఇక ఏదైనా జ్వరం వచ్చి గిట్లనే హెల్త్ బాగాలేకపోతే మాత్రం స్టక్ అవుతా అన్న విషయం మీకు కూడా తెలుసు ముచ్చట్నే. గట్లనే మన రామకృష్ణ టారోట్ని ముందు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గట్లనే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎట్లా అనిపించింది నేను చెప్పింది? 30% ఆర్ 50% తెలిసినట్టయితే కదా మీదని అర్థం, లేదంటే కదా మీది కాదని అర్థం. మీ గురించి మీరు తెలుసుకోవాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మీ గురించి మీరు తెలుసుకోండి. ఇక తెలిసిన ముచ్చట్నే చూసేది మీరు. ఏమంటారు, మీరైతే అదర్వైజ్గా వాళ్ళ కోసం, గర్ల్ అయితే మెన్ కోసం, మెన్ అయితే గర్ల్ కోసం, అంటే గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ కోసం, ఒకవేళ ఇద్దరైతే వాళ్ళైతే వీళ్ళ కోసం, వీళ్ళైతే వాళ్ళ కోసం. ఇంకా మన దగ్గర అన్ని కంప్లీట్గా ఇచ్చి ఉంటుంది కదా, గిట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, క్వశ్చన్స్ గట్ల ఉంటుంది అన్నట్టు మనతోటి. ఓకే, ఇక ముచ్చట్లకు వచ్చేసి మీ థర్డ్ పార్టీ మీ గురించి, మీ పర్సన్ గురించి ఏమనుకుంటుంది అన్నది ఈరోజు ముచ్చట్లను అయితే చూసేద్దామని అయితే నేనైతే గట్టిగా అనుకుంటున్నా. మీ థర్డ్ పార్టీ ఏమో గట్టిగా అనుకుంటుందట, మరి చూద్దామా మరి వీడియో ఏందో. మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి, మీ గురించి ఏమనుకుంటుంది? ఓకే, చూద్దాం మరి. డేట్ ఎందుకు, వీడియోలోకైతే దుంకి ఇరుదాం. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచిగా ఇవ్వండి. ఓం నమః శివాయ. ఇంకా ఈ గొంత అయితే సెట్ కాలేదు, బట్ అయితే ఇక సెట్ అయితే లేదా, నేను రోజులు ఊకోవాలి, యాస్టకి వస్తుంది గట్లా అని చెప్పేసి చేస్తానన్నమాట. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. వీళ్ళ థర్డ్ పార్టీ వీళ్ళ గురించి, వీళ్ళ పర్సన్ గురించి ఏమనుకుంటుంది? ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ గురించేనండి. మీ థర్డ్ పార్టీ మీకు ఎగెన్స్ట్గా ఎవరుంటారో వాళ్ళు థర్డ్ పార్టీకి ఎందుకే వస్తారు. కాబట్టి మీ గురించి మీ థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది అన్నది అగో గిట్ల ఎగిరిపోతున్నాయి. అంటే మీ థర్డ్ పార్టీ ఏం గట్టిగా అనుకుంటున్నాయని చెప్పినా కదేమో గట్టిగా అనుకుంటుందట అని. మరి ఇంకేమన్నా కథలు కార్ఖాను పడుతున్నారేమో చూద్దాం మరి. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఒక్క నిమిషం, కార్డ్స్ పెట్టే ముందు స్పేస్ కావాలి నాకు. ఓకే, ఈ థర్డ్ పార్టీ మీ గురించి, మీ పర్సన్ గురించి ఏమనుకుంటుందో చూసేద్దాం. ఓకే, వీడియో 11:59 అని చెప్పేసి ఎగ్జాక్ట్ టైం పెట్టుకోకండి. ఏ టైంలోనైనా రిలీజ్ కావచ్చు, చూడండి. ఓకే, మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి, మీ గురించి ఏమనుకున్నా, మీరైతే సోల్మేట్ కనెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి. సోల్మేట్ కనెక్షన్ అంటే తెలుసు కదా,
ఇప్పుడు మీ రిలేషన్ అయితే ఇప్పుడు ముడిపడ్డ రిలేషన్ అయితే కాదు. ఖచ్చితంగా పూర్వజన్మ సంకల్పం ఉంది కాబట్టి సోల్మేట్ కనెక్షన్ అనేది ఈ జన్మలో మళ్ళీ సోల్మేట్ కనెక్షన్గా అది రీబర్న్ అవుతుంది. కాబట్టి మీది సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు, యూనివర్స్ చెప్తున్నారు. నమ్మండి, ట్రస్ట్ చేయండి. ఏ థర్డ్ పార్టీ వచ్చినా ఏమొచ్చినా ఏదైనా సరే వచ్చేది నెగిటివ్ అయినా పాజిటివ్గానే తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్డ్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఏమవుతుందో చూద్దాము. మీ థర్డ్ పార్టీ మీ గురించి, మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అన్నది మన కంటెంట్ మర్చిపోదు. ఏం మర్చిపోయినామో సరే కానీ కంటెంట్ అయితే మర్చిపోకూడదు. ఓకే, సరే. ఏమనుకుంటుంది? థర్డ్ పార్టీ బర్డెన్స్ ఫేస్ చేస్తుంది. ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు, బర్డెన్స్, బరువులు, ఏదో కొండ తీసి నెత్తి మీద పెట్టుకుంటే బరువులు ఫేస్ చేస్తుంది, ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. అంటే సపరేషన్లో పోతుంది. అంటే అర్థం కాని స్టేజ్లో బర్డెన్స్ ఎందుకు ఫేస్ చేస్తుందో తెలియదు. బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అది మీకు తెలియాలి, నాకు తెలియదు కదా. ఓకే, ఫేస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఆఫ్ వాన్స్. మీ థర్డ్ పార్టీకి తెలుసు ఏంటి మీ మధ్యలో ఉన్న ప్రేమ, అన్కండిషన్ లవ్, మీ మీద ఉన్న కేరింగ్ తెలుసు. థర్డ్ పార్టీకి మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని, మీ మీద బోలెడంత ప్రేమ ఉందని చెప్పేసి మీకు లవ్ ఆఫర్ చేసి ఆ పర్సను మీ దగ్గరకు వచ్చిందని, 7 ఆఫ్ కప్స్ మీ పర్సన్ వచ్చిరని తెలుసు. అక్కడ మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ద సన్ కార్డు, ఇక్కడ లవ్ ఆఫర్ చేసుకున్నారని, సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పేసి బాగా చింతపడుతుంది. పాపం బాగా ఆలోచిస్తుంది. ఏం చేయనో అర్థం కాక సపరేషన్ అవుతుంది. అండ్ గట్లనే ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చింది. స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తుంది, ఇబ్బందులు పడుతుంది, నిద్రలేని రాత్రులు గడుపుతుంది, సమస్యలతో సతమతం అవుతుంది. ఏం చేయనో అర్థం కాక ఏమంటారు కదా, ఉక్కిన పేను అంటారు కదా, గట్ల సిచ్యువేషన్, టైం, సందర్భం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆలోచనలు అయితే గట్టిగా చేస్తుంది. జాగ్రత్త. ఓకే, అండ్ 2 విషయాలల్లో చాలా జగలవుతుంది. మరి ఏ విషయాలలో జగలవుతుంది అక్క అని నన్ను అడగదు. అది మీకు తెలిసి ముచ్చట. ఒకటి మీ విషయంలో, ఒకటి మీ పర్సన్ విషయంలో. 2 విషయాలలో మీరు ఎవరైతే చూస్తున్నారో అదర్ పర్సన్ మీకు థర్డ్ పార్టీ. 2 విషయాలు, ఒకటి మీ విషయంలో, ఒకటి మీ పర్సన్ విషయంలో, 2 విషయాలలో జగలవుతుంది. కానీ మీ పర్సన్ ఇక్కడ వచ్చేసి ద హెరఫెంట్ మిమ్మల్ని ఒక తల్లి స్థానంలో, అక్క స్థానంలో, చెల్ల స్థానంలో, భార్య స్థానంలో, అన్ని స్థానాలను భర్తీ చేసి మీకు ఒక ప్రిఫరెన్స్, మీకు ఒక విలువ, మీకు ఒక వాల్యూ, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే తన మనసులోనైతే ఇచ్చున్నాడు. ఓకే, ఇచ్చిండు. ఓకే, అట్లనే అక్కడ థర్డ్ పార్టీ పంచుకుంటే థర్డ్ పార్టీకి కూడా ఎంతో కొంత గివ్ అండ్ టేక్ ఇచ్చి వదిలించుకోవాలని మీ పర్సన్ మనసులో కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ గివ్ అండ్ టేక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, ఇచ్చి మరి పిఎస్ పరంగాన, కోర్టు పరంగాన, ఆస్తి పరంగాన ఎట్లన్నా గివ్ అండ్ టేక్ ఇచ్చి వదిలించుకోవాలనే ఆలోచనలు అయితే మీ పర్సన్కి అయితే ఇక్కడ క్లియర్ కట్గానైతే అనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీ పర్సను ద వరల్డ్ మిమ్మల్ని అయితే ప్రపంచంగా భావిస్తున్నాడు. అంటే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు చూసేది. అందుకే భావిస్తుంది. ఓకే, ఇక్కడ మిమ్మల్ని ప్రపంచంగా భావిస్తుంది. ద ఫూల్ అంటే మీ థర్డ్ పార్టీ వచ్చేసి మిమ్మల్ని ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఏది ఉంటే గది మీ ప్రొఫైల్ పిక్చర్ను పట్టుకొని అల్లాడుతుంది అన్నట్టు చూస్తుంది. ఓకే, స్పై చేస్తుంది. మమ్మల్ని చూస్తలేదు, మమ్మల్ని ఫాలో చేస్తలేదు, మమ్మల్ని అంటే లీవ్ వదిలిపెట్టేసింది, మాకు పట్టిన దరిద్రం పోయింది అని చెప్పేసి మీరు అనుకోకూరు గట్లా. ఓకేనా, గట్లా అనుకుంటే పప్పుల కాలేసినట్టే లెక్క, పప్పుల కాలేయకూరు. ఓకే, ఇక్కడ మిమ్మల్ని స్పై అయితే చేస్తుంది. ఇంకోటి థర్డ్ పార్టీ వచ్చేసి గిట్ల కాదు, ఇక్కడ ద చారియట్. అర్థమైందా? చారియట్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. మేకవన్న పులి.
ఓకే. నల్లికుట్ల ఆలోచనలు, నల్లి కొంపలు ముంచుతారు. ఇటువంటి వాళ్ళని నమ్మరాదు. ఓకే. వీళ్ళు ఎంత పాపానికైనా నీచానికైనా ఒడిగట్టే రకాలు. ఓకే. అందుకోసమే జాగ్రత్తగా ఉన్నాడు. ఓకే. కానీ మీ పర్సన్ మాత్రం స్టేబుల్గా ఉన్నారు, స్ట్రెంత్ కూడా పెట్టుకొని ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు, మీ పక్కన ఉన్నారు. జస్ట్ రైట్ నౌ నమ్మచ్చు. కింగ్ ఆఫ్ కప్స్ మీకోసం లవ్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి వచ్చింది. జెన్యున్గానే వచ్చినారు. ఓకే. నేను చెప్పింది సమజ్ అయిందని అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు అలవాటు కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీ థర్డ్ పార్టీ బర్డన్స్ ఫేస్ చేస్తుంది, బరువులు ఫేస్ చేస్తుంది, ఇబ్బందులు ఫేస్ చేస్తుంది, ఏమంటారు ఏం చేయాలని ఆలోచిస్తుంది, థింక్ చేస్తుంది. అట్లనే మీ మధ్యలో లవ్ ఉంది, ఇంత ఏమంటారు ఇంత ప్రేమ ఉంది, చూసి ఓర్వలేకపోతుంది. అండ్ మీ అలా ఏమంటారు తను కావాలనుకున్న పర్సన్ మీ దగ్గర ఉన్నాడని చెప్పేసి మీకు ప్రపోజ్ చేసిందని చెప్పేసి 7 of Cups ప్రపోజ్ చేసిందని చెప్పేసి కుళ్ళుకొని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ద సన్ కార్డు సెలబ్రేషన్స్ చేసుకుంటారు అనుకుంటుంది. ఇదంతా భరించలేక ద మూన్ కార్డు ఏమంటారు సపరేషన్లోకి పోయింది. నిద్రలేని రాత్రులు స్లీప్లెస్ నైట్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఇక్కడ జగులు అవుతుంది, 2 విషయాల్లో బాగా జగులు అవుతుంది. ఇటు మీ విషయంలో ఇటు తన విషయంలో ఏం చేయలేక అంటే ఇంకా కళ్ళకు గంతలు కట్టుకొని అటా ఇటా అన్నట్టుగా తేల్చుకోలేక వస్తుంది. కానీ మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక తల్లి స్థానాన్ని, ఒక అమ్మ స్థానాన్ని, చెల్ల స్థానాన్ని, అన్ని స్థానాలను భర్తీ చేసి ఒక భార్య స్థానాన్ని ఫిల్ చేసి ఫుల్ఫిల్గా ఉన్నారు కాబట్టి ద హెరోయిన్ అంటే అన్ని స్థానాలను భర్తీ చేసి మీరు ఉన్నారు కాబట్టి మీకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మీ పర్సన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ పార్టీ విషయంలో గివ్ అండ్ టేక్ ఇచ్చి వదిలించుకోవాలి. అది కోర్టు పరంగా కానీ లేకపోతే న్యాయపరంగా కానీ లేదంటే నలుగురిని కూర్చోబెట్టుకొని కానీ లేదంటే 10 మందిలో కానీ గివ్ అండ్ టేక్ ఇచ్చేసి ఇక్కడ 7 of Pentacles ఎంతో కొంత మన లేదంటే ఏదో ఇచ్చి వదిలించుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడైతే గట్టిగా అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ద వరల్డ్ అంటే ఇంకా ప్రపంచం, మిమ్మల్ని ప్రపంచంగా భావిస్తున్నారు. దయచేసి మోసం చేయకండి. నమ్మిన వాళ్ళని మోసం చేయడం కరెక్ట్ కాదు. కార్డు కనిపిస్తలేదని అనుకుంటున్నాను, అందుకోసం కొంచెం కిందకి చెప్తున్నా క్యామ్. ఓకే. ఇక్కడ ద ప్రపంచంగా అంటే మిమ్మల్ని ప్రపంచం అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి ద ఫుల్ కార్డ్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చేసి మిమ్మల్ని చూస్తలేదు, మిమ్మల్ని పట్టించుకుంటలేదు, మా గురించి తెలుసుకుంటలేదు అని మీరు అనుకుంటే పప్పులో కాలేయకూడదు. మీ గురించి ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఇంకేమైనా ఉంటే ట్విట్టర్ అట్లాంటివి ఏమైనా ఉంటే మీ ఫోటోలు కానీ మిమ్మల్ని కానీ మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ వాచ్ చేస్తుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఇక్కడ నా థర్డ్ పార్టీ చాలా చారేట్ నల్లిగుట్ల పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఇంటెలిజెంట్ పర్సన్, నల్లిగుట్ల పర్సన్. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా చెప్పిన కదా తేనె ఊసిన కత్తి మేకవన్న పులి అని చెప్పేసి గాలెక్కలు అన్నట్టు అవన్నీ విషయాలు తెలుసుకొని ఆ పర్సన్ అక్కడ వేగలేక ఇక్కడికి వచ్చిండు, మీ దగ్గరకు వచ్చిండు. కింగ్ ఆఫ్ కప్స్ మీ మీద ప్రేమనైతే ఎస్ ఆఫ్ వాన్స్ చాలా వరకు ప్రేమ ఉంది. ఇంకా ప్రేమను ఉంచుకుంటారా ఏం చేసుకుంటారా అన్నది గది మీకు తెలియాలి, ఇక నాకైతే తెలియదు. సరే క్లారిఫికేషన్ అయితే తీసేస్తాం. సమదవుతుందని అనుకుంటున్నా. ఓకే. చూసే వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ మనం ఏమైనా కామెంట్ చేస్తాం. నేను నమ్ముకున్న దేవుడు ఎవరు మీకు చాలా బాగా తెలుసు అనుకుంటున్నా. నా వ్యూవర్స్కి ప్రత్యేకంగా తెలుసు. ఓకే. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఓం నమః శివాయ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ చూసే వాళ్ళకి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే రెండు కార్డ్స్ వస్తున్నాయి, ఒక కార్డు కాదు. పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, మన ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీ రీడింగ్ ఏందో మీరు తెలుసుకోవచ్చు. నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ కాదు. ఇది 50 or 30% రిజల్ట్ అయిందంటే కదా మీరే ఇంకా మీరు ఏదో తెలుసుకోవాలని ఉందని అర్థం. ఓకే. గొంతు ఉంటే వాగుతా, గొంతు లేకపోతే పోతుంది అన్నట్టు. ఇక్కడ ద టవర్. ఓకే. ద టవర్ అంటే గొడవలు ఇబ్బందుల వల్లనే అక్కడికించి దూరం అయ్యి మీ దగ్గరకు వచ్చిరని స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే. ద టవర్ కార్డు. ద టవర్ కార్డు ఇక్కడ క్లారిఫికేషన్ ఏముంది? ద టవర్ కార్డు గొడవల ఇబ్బందుల వల్లనే
అక్కడ పోరు పడలేక తట్టుకోలేక భరించలేక మీ దగ్గరకు వచ్చేసిరని ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్, సోల్మేట్ కనెక్షన్ బాటమ్ ఆఫ్ ద డెక్. ఇక్కడ ద టవర్, ఇక్కడ మీది సోల్మేట్ కనెక్షన్ ఉంది. ఓకే, అందుకే మీరు దగ్గర అయ్యారు. వట్టిగా ఏ రిలేషను వట్టిగా ముడిపడదు. ఇక మన కార్డ్స్లో అయితే క్షమక్ మెరుస్తున్నాయి అనుకో. ఇక ఈ క్షమక్ మెరిసే కార్డులు ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది అన్నట్టు. మస్తుగా ఉన్నాయి కార్డులు అయితే. కనిపిస్తున్నాయి కార్డ్స్, కనిపిస్తున్నాయనే అనుకుంటున్నా. కాకపోతే ఇంకా ఎట్లా అంటే ఫోన్ చూపిస్తే ఫోన్ కనిపించేటట్టు ఉన్నాయి, అంత మంచిగా ఉన్నాయి అన్నమాట. షైనీ ఓకే, క్లారిఫికేషన్ కూడా వచ్చేసింది. ఓకే, ఇక్కడ బర్డన్స్ ఫేస్ చేసి, బరువులు ఫేస్ చేసి, ఏం ఫేస్ చేసినా ఇక్కడ ఈ టవర్ తర్వాత, ఇక్కడ గొడవలు పూర్తయిన తర్వాత మీ పర్సన్ వచ్చేసి డెత్ కార్డ్ అంటే ఆయన ఫిజికల్ డెత్ కాదండి, ఆగమయ్యారు. ఓకేనా, డెత్ కార్డ్ అంటే అక్కడున్న గొడవలకి అన్నింటికీ పులి స్టాప్ పెట్టేసి రీబర్న్ అన్నమాట. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసుకోవడం, చూజ్ చేసుకోవడం అంటారు. కొత్తగా లైఫ్ చూజ్ చేసుకున్నారు. ద మూన్ అంటే స్లీప్లెస్ నైట్స్, ఇబ్బందికరమైనవి ఇవన్నీ కూడా ఫేస్ చేసిరు. మీ పార్ట్నర్ కూడా ఇవన్నీ, ఇప్పుడు మీ దగ్గర ఉన్న పర్సన్ కూడా ఇవన్నీ ఫేస్ చేసి లాస్ట్కు నాకున్న ఆప్షన్ ఇక్కడ చూడండి కనిపిస్తుందా, ఇక్కడ చూడండి కనిపిస్తుందా, మీరే. క్లారిఫికేషన్ కూడా మీరే. 7 ఆఫ్ కప్స్ ఉన్న ఆప్షన్, ఇక్కడ కూడా 7 ఆఫ్ కప్స్. ఓకే, ఉన్న ఆప్షన్ మీరు. మిమ్మల్ని లవ్ చేసి మీ దగ్గరికి రావడం మంచిదని చెప్పేసి మీ దగ్గరికి రావాలని డిసైడ్ అయ్యి మీ దగ్గరకు వచ్చిర్రు. అండ్ మీ గురించి మొదట్లో మీరు దూరం పెట్టినా కానీ వేరే వాళ్ళ ద్వారా కనుక్కున్నారు, తెలుసుకున్నారు, కలుసుకున్నారు, చూపించుకున్నారు, వచ్చిర్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకలాగా కూడా చెప్పుకోవచ్చు, మీ థర్డ్ పార్టీ అదర్వైజ్గా బ్లాక్ మ్యాజిక్లు అట్లా గట్రా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాడ్నెస్ కార్డ్, సాడ్ అనే చెప్పుకోవచ్చు కార్డు అట్లా. ఇంకా మీ థర్డ్ పార్టీ కూడా అదర్వైజ్గా వేరే వాళ్ళ దగ్గర కూడా కనుక్కుంటుందని కూడా చెప్పుకోవచ్చు. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, నువ్వెంత ఏం ఇక్కడ కత్తి పట్టుకొని కూర్చున్నా, గొడ్డలు కామ పట్టుకొని కూర్చున్నా, కట్టె పట్టుకొని కూర్చున్నా, నేను చేసే పని నేను చేసుకుంటూ పోతా, నువ్వు చెప్తే నేను వింటానా ఏమి. ఇక్కడ థర్డ్ పార్టీ జగిల్ అవుతుంది. ద ఎరఫెంట్, నువ్వు జగిలిగా నువ్వేమనగా నేను అనుకున్నది నేను చేస్తా అని చెప్పేసి మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వచ్చేసారు. ఎస్ ఆఫ్ పెంటికల్స్, వచ్చిర్రు, నిజమైన ప్రేమతో వచ్చిర్రు, మీ మీద ప్రేమ ఉంది. ద ఎలిఫెంట్ తల్లి స్థానంలో చూస్తున్నారు. ఇక్కడ కూడా క్లారిఫికేషన్లో కూడా వచ్చిందండి. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో నిజంగానే ట్రూగానే ఉండండి, హానెస్ట్గా ఉండండి. ఈ రోజులలో అంతా కల్తీ నిండిన ఫుడ్ ఎట్లుందో కల్తీతో కూడుకున్న ప్రేమ కూడా గట్లా ఉంది. 2 విషయాలలో ఇప్పటికి కూడా జగిలవుతున్నారు. డబ్బుల విషయంలో 2 విషయాలలో జగిలవుతున్నారు. ఒకటి మీ విషయంలో, రెండోది డబ్బుల విషయంలో జగిలవుతున్నారు. మేబీ ఇప్పుడు పరిస్థితి బాగాలేదేమో అందుకని జగిలవుతున్నట్టున్నారు గట్లా అని చెప్పేసి. ఇప్పుడు థర్డ్ పార్టీ పెట్టే సిచ్యువేషన్కి మరి ఏమైనా గొడవలు నడుస్తున్నాయా, కోర్టు పరంగా కానీ కేసుల పరంగా కానీ ఇంకేదైనా కానీ గొడవలు నడుస్తున్నాయా, మరి ఏం నడుస్తున్నాయి, గివ్ అండ్ టేక్ ఇవ్వాల్సి వస్తుందని ఇంకేమైనా బాధపడుతున్నారో తెలియదు. కానీ ఇక్కడ మాత్రము 9 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీ చూపిస్తుంది. అక్కడ కూడా మనకు చూపించింది, ఇక్కడ క్లారిఫికేషన్ కూడా చూపిస్తుంది. కాకపోతే రాబోయే రోజులలో సెలబ్రేషన్ మంచి సెలబ్రేషన్ రోజులు అయితే మీ లైఫ్లో ఉన్నాయి. తను ఎంత స్పై చేసినా ఏం చేసినా కానీ ఏ గంగలో దుంకినా కానీ మీకైతే మంచి రోజులు రాబోతున్నాయి చెప్పగలుగుతా. ఓకే, ఎన్ని బర్డెన్స్ ఫేస్ చేస్తే 10 ఆఫ్ వాన్స్ ఎన్ని బర్డెన్స్ ఫేస్ చేసినా కానీ మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే లేదు. థర్డ్ పార్టీ ఎన్ని కండిషన్స్ పెట్టినా, ఏం చేసినా, ఏ లెక్కలు పెట్టినా కానీ 9 ఆఫ్ కప్స్ మీ పర్సన్కి మీ మీదనైతే లవ్ ఉంది. థర్డ్ పార్టీ వల్ల కొంచెం ఇబ్బంది కూడా ఉంది, జాగ్రత్త అని మాత్రమే చెప్పగలుగుతా. గిట్లుందండి సంగతి, అర్థమైందని అనుకుంటా. ఇంకా చెప్పింది మళ్ళీ చెప్పాలంటే నా గొంతు కూడా పోతుంది. సరే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది, ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ వచ్చింది, అక్కడ మీకు రీజన్ వచ్చింది. ఓకే, ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. టవర్ కార్డ్ వచ్చినాక ఏమొచ్చింది, డెత్ కార్డ్, రీబర్త్, కొత్తగా
స్టార్ట్ అవ్వడు. కొత్తగా స్టార్ట్ అయ్యి ఏం చేసిర్రు, ఆలోచించారు, సోంచాయించారు, బాగా దిమాక్లో మంచిగా నింపుకున్నారు. ఏమని మీ దగ్గరికి రావాలని చెప్పేసి వచ్చిర్రు, హ్యాపీగానే ఉన్నారు. ఈ హ్యాపీగా ఉండడం థర్డ్ పార్టీ చూడలేకపోతుంది, ఓర్వలేకపోతుంది, మందిని అనుకుంటుంది, తెలుసుకుంటుంది, ఇంకేమైనా చేయాలా, ఇంకేమైనా చేయాలని ఆతృత పడుతుంది. కీనా సోర్స్ నేను ఇట్లా ఉండగా కూడా గట్ల చేసిండు, గట్ల వెళ్ళిపోయారు, గట్ల వెళ్ళిపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీ పర్సనల్ దృష్టిలో ద హెర్ఫెంట్ ఫస్ట్లో కూడా అదే కార్డు వచ్చింది, ఇప్పుడు కూడా అదే కార్డు వచ్చింది. ద హెర్ఫెంట్ తల్లి స్థానంలో, అమ్మ స్థానంలో, భార్య స్థానంలో అన్ని ఫిల్ చేసి ఉన్నారు కాబట్టి దాన్ని ఎవరు చెరపలేరు అన్నమాట. ఎస్ ఆఫ్ పెంటికల్స్ మీ మీద లవ్ ఉంది, కేరింగ్ ఉంది, మీరు ఆ ప్రేమని మిస్యూజ్ చేయొద్దు. ఓకే, రెండు విషయాలు ఎలా జగలవుతున్నారు, ఒకటి డబ్బుల కోసం, ఒకటి మీకోసం. ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇవన్నీ ఆలోచించి అప్పుడప్పుడు బుర్రపాడయ్యి మిమ్మల్ని ఏమన్నా అంటే అయ్యో నన్ను అన్నారు కదా అట్లా ఇట్లా అని చెప్పేసి ఓ మూలన పోయి కూర్చొని ఎడవకుండా మీరు కూడా ఒక ధైర్యాన్ని చెప్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, 9 of Wands వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కాకపోతే ముందు మీరు మీకైతే సెలబ్రేషన్ జరుగుతాయి మీ లైఫ్ అనేది చూపిస్తుంది. ఎన్ని బర్డెన్స్ ఫేస్ చేసి అయినా మిమ్మల్ని దక్కించుకుంటారు, మీతో లైఫ్ లాంగ్ ఉంటారు అని చెప్పేసి అయితే చెప్పగలుగుతా. ఇక్కడ 9 of కప్స్ అయితే చూపిస్తుంది. మీ మీద అయితే లవ్ ఉంది. అండ్ ఆఫ్ ద కార్డ్ కింగ్, ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 9 of కప్స్. ఓకే, మీకు ఖచ్చితంగా బాండింగ్ లాస్ట్ వరకు ఉంది అని నేను ఎట్లా చెప్పగలుగుతా అంటే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ కూడా వచ్చింది. ఫస్ట్ టైం మనకు సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, ఏంజల్స్ని అడిగి ఒక డెసిషన్ తీసుకుందాం. ఏంజల్స్ థ్యాంక్ యూ, ఏంజల్స్ థ్యాంక్ యూ, యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్. మంచి మెసేజ్ ఇవ్వండి చూసే వ్యూవర్స్కి. థర్డ్ పార్టీ విషయంలో వీళ్ళని ఎలాగ ఉండమంటారు, తీసుకున్న జాగ్రత్తలు ఏమన్నా తీసుకోమంటారు, ఏంటి వీళ్ళకి అర్థమయ్యేలాగా ఒక మెసేజ్ ఇస్తే మా వ్యూవర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మాత్రం థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పడం మట్టుకు మర్చిపోకండి. ఆస్క్ యువర్ ఏంజల్స్, మీ ఇష్ట దైవాన్ని, మీ కుల దైవాన్ని, మీ మనసులో ఉన్న కోరికనైతే కోరుకోండి. ఓకేనా? ఎందుకంటే ఆస్క్ యువర్ ఏంజల్స్, మీరు ఏమడిగినా ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కరెక్ట్ టైం అని అర్థం. ఇఫ్ యూ బిలీవ్, నమ్మండి, ట్రస్ట్. ఇప్పటిదాకా చెప్పిందంతా నమ్మండి. ఇది మీకోసమే. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, మీ ముందరికి ఈ వీడియో వచ్చిందో ఇది మీకోసమే. ట్రస్ట్, నమ్మండి. ఓకే, అండ్ టేక్ యాక్షన్. టైం వచ్చినప్పుడు టేక్ యాక్షన్ తీసుకోండి. ఓకేనా? ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఓకే, మీ విషయంలో టేక్ యాక్షన్, ఆస్క్ ఫ్రమ్ అదర్స్. ఓకేనా? హెల్ప్, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోమని ఏంజల్స్ చెప్తున్నారు. నో దేనికి చెప్తున్నారు చూద్దాం. నో, ఇప్పుడు కాదు, టేక్ యాక్షన్ అని చెప్పేసి ఉరికిపోయి కత్తులు గట్రా, కొడన్లు ఏమంటారు కదా, కట్టెలు, ఇక ఏమంటారు రాళ్ళు రప్పలు చీపురు కట్టలు తీసుకుపోయి కాదు. నో, ఇప్పుడు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు కాదు. అబెండెన్స్ చేసుకోండి. నేనున్నాను, అబెండెన్స్ చేసుకోండి. దేనైనా సరే చిన్న చిరునవ్వుతో జయించండి. ఓకే, వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్, 5 నెలల్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయట. అప్పటిదాకా ఆగండి, వెయిట్ అండ్ సీ. నో నీడ్ టు వర్రీ కాకండి. ఓకే, ఏంజల్స్ చెప్తున్నారు నో నీడ్ టు వర్రీ, ట్రస్ట్, నమ్మండి. ఓకే, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మంచి మెసేజ్ ఇచ్చిరు మా వాళ్ళకు. సరే, థర్డ్ పార్టీ ముచ్చటైతే గిట్లున్నాయి సంగతులు. మీ గురించి, మీ పర్సన్ గురించి గిట్లనైతే సొంచయిస్తుంది. మరి ఇక మీరు మీ గురించి అక్క గిట్ల కాదు, ఇది జనరల్ రీడింగ్, మా గురించి మేము తెలుసుకోవాలి అని అనుకునేటోళ్ళు మీరు ఉంటారు కదా. అనుకునేటోళ్ళకి పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి మనకు కాల్ చేయండి. నేను వాట్సాప్కి అంత స్పందించను. కాల్ చేస్తే మీ సమస్య ఏందో చెప్తే, మీ సమస్య మీకు నుంచి మీకేం వస్తుందో గది నేను చెప్తాను. సమస్యతో పాటు సొల్యూషన్ కూడా చెప్తాను. ఓకే, మీతో ఉన్నది మీ సుమ ప్రజెంట్. ఓకే, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే రామకృష్ణ టారోట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.